మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫుట్పాత్ వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు. సో నిర్దేశించినటువంటి స్థలాల్లో మాత్రమే వ్యాపారాలు చేసుకోవాలి. ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది కలిగించిన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తప్పవంటూ మాజీ మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు షాక్ అవుతున్నారు. ఎందుకు తలసాని శ్రీనివాస్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, ఎందుకు ఫుట్పాత్ వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు? సో అధికారులు కావాలని ఎవరి మీద ఇక యాక్షన్ తీసుకోరు, ఎవరైతే ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఫుట్పాత్లపై వ్యాపారం నిర్వహిస్తారో వాళ్ళపై మాత్రమే చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఫుట్పాత్ వ్యాపారులు దయచేసి ఇక ప్రజలకు ఇబ్బంది కల్పించొద్దు, సో నిర్దేశించినటువంటి స్థలంలో మాత్రమే మీ వ్యాపారాన్ని కొనసాగించాలంటూ ఫుట్పాత్ వ్యాపారులకు అయితే వార్నింగ్ ఇచ్చారు. సో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ప్రజలకు అసౌకర్యం కల్పించకుండా మీ వ్యాపారాలు నిర్వహించుకోవాలంటూ మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఫుట్పాత్లపై వ్యాపారాలని తొలగిస్తున్న నేపథ్యంలో నిరుపేదలైన ఫుట్పాత్ వ్యాపారులు 2 రోజుల క్రితం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి తమ బాధలను విన్నపించుకున్నారు. తమను ఆదుకోవాలంటూ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కోరారు. ఈ నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం నార్త్ జోన్ జిహెచ్ఎంసీ కమిషనర్, ట్రాఫిక్ ఏసీపీ, ఇతర అధికారులతో సమావేశమై ఫుట్పాత్ వ్యాపారంలో అధిక శాతం ఇక నిరుపేదలు ఉన్నారంటూ వారి ఉపాధిని దూరం చేసే వారి కుటుంబాన్ని రోడ్డు పాలు చేయొద్దంటూ వివరించారు. సో మానవతా దృక్పథంతో వ్యవహరించాలంటూ కోరారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యాపారాలు చేసుకునే విధంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అవగాహన కల్పించాలంటూ నిర్ణయించారు. ఒక్కసారి తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించినటువంటి వీడియో బయట ఉంది, ఆ వీడియో బయట చూద్దాం, అనంతరం కంటిన్యూ చేద్దాం. మీరు రోడ్ల మీద ఇష్టం ఉన్నట్టు పెడితే మళ్ళీ నేనేం చేయలేనమ్మా. ఓ పక్కన పెట్టుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఉన్న అఫీషియల్స్, ఇప్పుడు ట్రాఫిక్ సిఐ వాళ్ళకు కూడా ఏంటంటే పైనుంచి ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు టెక్నాలజీ ఒకప్పటి లెక్క కాదు, పోతే ఎవడో ఫోటో తీసి పెట్టేస్తాడు. 31 బస్ స్టాప్ దగ్గర కూడా బస్సెస్ ఎక్కువ వస్తాయి కాబట్టి మీరు వెనుక పెట్టుకొని కూర్చుంటే వాళ్ళకి అబ్జెక్షన్ లేదు. మీరు రోడ్డు మీద పెడితే బస్సు ఎట్లా పోతుంది, మోటార్ సైకిల్ ఎట్లా పోతుంది, వచ్చేపోయే వాళ్ళ నడక ఎట్లా, అవన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటే మీకు ఇబ్బంది ఏం లేదు. మీరు కొంత వెనక్కి జరిగి పెట్టుకోండి, వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా పెట్టుకోండి. దేశంలో మీకు ఇంతకుముందు చెప్పినట్టే, ఒకటి మీరు ఫుట్పాత్ల మీద వెనుక సైడ్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా అబ్జెక్షన్ ఉండదు. మీరు రోడ్ల మీదకి వచ్చి ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటే మాత్రం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయవలసి వస్తుంది. మళ్ళీ వెనకసేపు మమ్మల్ని తీసేసిరాని అనవసరంగా వాళ్ళ మీద ఏడుస్తే ఉపయోగం మేము ఉండదు. ఒకటి ఏంటంటే ఒకరిని చూసి ఒకళ్ళు ముందుకు వచ్చేసి ఆయన పెట్టాడు కదా మైబీ ఆగే జాకే లగాతు బోల్కే వసా నైకర్నా. మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు వెనక్కి పెట్టుకోండి. రెండోది ఐడెంటిటీ కార్డులు అనేది 15 రోజులలో విత్ రెసిడెన్షియల్ అడ్రస్, దుకాణం ముంగట ఫోటోలు దిగి 15 డేస్ లోపల మీరు ఐడెంటిటీ కార్డు తయారు చేయండి. ఐడెంటిటీ కార్డు తయారైనాక మనం ఏసీపీ గారు, కన్సల్ట్ సిఐ గారు ఉంటారు, వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసుకుంటారు. కాబట్టి దీంట్లో మీరు జాగ్రత్తగా చేసుకుంటే ఇబ్బంది లేదు. అనవసరంగా సిఐ గారు ఇట్లా అన్నారు, ఎస్ఐ గారు ఇట్లా అన్నారు, ఏసీపీ గారు ఇట్లా అన్నారు, వాళ్ళ మీద పడి ఏడుస్తే ఉపయోగం లేదు. మనం ఫస్ట్ జాగ్రత్తగా ఉన్నామా లేదా, మనం ప్రాపర్గా ఉన్నామా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫుట్పాత్కు సంబంధించినటువంటి వ్యాపారులకు క్లియర్గా ఆయన ఒక రకమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే వ్యాపారం చేసుకోవాలి, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది కలిగించదంటూ చెప్తున్నటువంటి వీడియో బయట మనం చూస్తాం. ఇదే అంశం మీద మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాడు ఫోన్లో. విజయ్, ఓవైపు తలసాని ఈ రకంగా మాట్లాడుతుంటే ఇంకోవైపు ఇక ఇప్పటికే దానం నాగేందర్ ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. సో ఏంటి అసలు ఈ రకమైనటువంటి వైఖరి చూస్తూ ఉంటే ఏమనిపిస్తావు? ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ప్రజలకు అసౌకర్యం కల్పించకుండా మీ వ్యాపారాలు మీరు నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే కోరారు. సో ఫుట్పాత్ల పైన వ్యాపారాలను తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో నిరుపేదలైనటువంటి ఫుట్పాత్ వ్యాపారులు 2 రోజుల క్రితం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి తమ బాధలను అయితే విన్నవించుకుని తమను ఆదుకోవాలని చెప్పేసి కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం నార్త్ జోన్ జిహెచ్ఎంసీ కమిషనర్, ట్రాఫిక్ ఏసీపీ అలాగే ఇతర అధికారులతో సమావేశమై ఫుట్పాత్ వ్యాపారులలో 10,000 మంది నిరుపేదలని, వారి ఉపాధిని దూరం చేసి వారి కుటుంబాలను రోడ్డు పాలు చేయొద్దని చెప్పేసి కూడా వివరించారు. అయితే మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పేసి కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యాపారాలు చేసుకునే విధంగా క్షేత్ర స్థాయికి వెళ్లి అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. దీంతో జిహెచ్ఎంసీ డీసీ సమ్మయ్య, ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు అలాగే ఇతర అధికారులతో కలిసి మోండా డివిజన్
పాలిక బజార్ చౌరస్తా మోండా మార్కెట్ అలాగే రాంగోపాల్పేట్ డివిజన్ లోని అంజలి టాకీస్ దగ్గర దర్గా ఇక పీజీ రోడ్ మినిస్టర్ రోడ్ అలాగే బేగంపేట్ డివిజన్ లోని జవహర్ జనతా అలాగే ఓల్డ్ కస్టమ్ బస్తీ ప్రాంతాల్లో పర్యటించి ఫుట్పాత్ పైన వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సో అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాపారాలను ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి కూడా మాట్లాడడం పడుతుంది. కొందరు రోడ్లపై ఇష్టానుసారంగా వ్యాపారాలు చేసుకుంటూ వాహనదారులను ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా తెలిపిన సిచ్యువేషన్ ఉంది. సో ఎలాంటి ఇబ్బందులు కల్పించకుండా తమ వ్యాపారాలను చేసుకుంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదని చెప్పేసి కూడా శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఫుట్పాత్ వ్యాపారుల నుండి కొందరు రోజువారీ అద్దెలు కూడా వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పేసి కూడా ఎవరికి అద్దెలు చెల్లించవద్దన్నారు. అలాగే త్వరలోనే ఫుట్పాత్ వ్యాపారులకు ఫోటోతో కూడినటువంటి ఒక గుర్తింపు కార్డులను కూడా జారీ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలిపినటువంటి పరిస్థితి. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే మరోసారి వివాదంలో అయితే ఎక్కారు. జిహెచ్ఎంసీ అధికారులకు ఎమ్మెల్యే దానం నాగేంద్ర అయితే వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆపరేషన్ రోప్ లో భాగంగా చింతల్ బస్తీ ఏరియాలో అక్రమ నిర్మాణాలను జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే గుర్తించారు. ఎస్ విజయ్, ఒకసారి నిన్న దానం నాగేందర్ ఏం మాట్లాడాడు ఆ వీడియో బయట చూద్దాం, అనంతరం కంటిన్యూ చేద్దాం. ఒకసారి వీడియో బయట చూద్దాం. ఇప్పుడు కూల్చివేతలు అనేది ఎప్పుడే కానీ ఏకపక్షంగా పోకూడదు. ఎందుకు పోకూడదు అంటే, నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళ జీవనాధారం అదే. వాడు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడికి పొట్ట నిండుతుంది. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే, అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మేము అలాగే చేసేవాళ్ళం. కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా కానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి. కాకపోతే వాళ్ళకు వీళ్ళు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలుగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. అందుకనే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా కానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి. కాకపోతే వాళ్ళకు వీళ్ళు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలుగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. అందుకనే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే రోజు వ్యాపారం చేసుకుంటే వాడు ఆ రోజు కష్టపడి సపోజ్ రోడ్డు మీద పొద్దున్న ఇడ్లీ బండి పెట్టుకుంటాడు. ఆ ఇడ్లీ రాత్రంతా కష్టపడి ఇడ్లీలు తయారు చేసుకొని పొద్దున రోడ్డు మీద వచ్చి పెట్టుకుంటే ఆ ఇడ్లీ బండి తీసి పడేస్తే వాడు ఆ రోజు ఏం తినాలి? ఒక ఇన్సిడెంట్ జరిగింది. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా సీఎం అయినప్పుడు మాదాపూర్లో ఏదో క్యాంటీన్ ఉండే లేడీది, ఏం పేరు, కుమారి ఆంటీది కూడా ఇట్లాగే చేస్తే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ఆమె జోలికి పోవద్దని చెప్పారు. సో అలాగే ఇక్కడ కూడా ఎవరి దగ్గరికి జోలికి పోవద్దని మేము చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు రోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు. ఒకవేళ అలా పాలసీ కింద తీసుకుంటే సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి. ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి. మీకేమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తా వాళ్ళకి. కాబట్టి ఇది చేయొద్దని నేను చెప్తున్నాను. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వం మనకు మంచి పేరు వస్తే 4 కాలాల పాటు మనం కూడా మంచిగా ఉంటాం అనేది నా అభిప్రాయం. ప్రజల అందరూ వచ్చి చెప్పుకోలేరు. ప్రజాప్రతినిధి ఎవరు ఉంటే ఆ ప్రజాప్రతినిధికి చెప్పుకుంటారు మా బాధ అని. కాబట్టి రోజు మరి మాకైతే నిద్ర పడతలేదు. చూసాం, దానం నాగేందర్ మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. సో అక్రమ కట్టడాలంటూ ఇప్పుడు ఫుట్పాత్ల పైనటువంటి చిరు వ్యాపారుల మీద ప్రభుత్వం ఈ రకమైనటువంటి వ్యవహార శైలి బాగుండదు. ఖచ్చితంగా పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ రకమైనటువంటి కూల్చివేతలు చేయాలంటే ఓల్డ్ సిటీ నుంచి మొదలుపెట్టండి. ఓల్డ్ సిటీలో వందలాది ఆక్రమణల గురించి ఈ వ్యాపారాలు జరుపుతున్నారంటూ కూడా దానం నాగేందర్ చెప్తున్నారు. ముఖ్యమంత్రి వచ్చాక మాట్లాడుతున్నారు. ఎస్ కంటిన్యూ విజయ్. శ్రీశైలం అయితే మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే మరొకసారి కూడా వివాదంలోకి అయితే ఎక్కారు. జిహెచ్ఎంసీ అధికారులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ రోప్ లో భాగంగా చింతల్ బస్తీ ఏరియాలో అక్రమ నిర్మాణాలను జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. అందులో భాగంగా జిహెచ్ఎంసీ అధికారులు అటు ట్రాఫిక్ పోలీసులు కలిసి అక్కడ రోడ్డును క్లియర్ చేసినటువంటి సమయంలో ఒక్కసారిగా దానం నాగేందర్ అయితే అక్కడికి చేరుకున్నారు. సో ఈ క్రమంలో జిహెచ్ఎంసీ అధికారులకు తనదైనటువంటి శైలిలో సీరియస్ గా వార్నింగ్ అయితే ఇచ్చారు. నోటీసులు లేకుండా ఆపకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తా అని, ఎక్కడి నుంచో బతకడానికి వచ్చి మమ్మల్ని బతకనివరా, కూల్చివేతలు ఆపకపోతే బండి ముందు కూర్చుంటా అంటూ కూడా జేసీబీ వాహనం ముందు కూర్చున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నా వెంట వస్తే 100 అక్రమ కట్టడాలు చూపిస్తా, ముందు కొట్టండి,
ఆ సీఎం సిటీకి వచ్చిన తర్వాత మాట్లాడుతా 2 రోజులు కూల్చివేతలు ఆపండి స్ట్రాంగ్ గా అంటూ ఇలా మాట్లాడుతున్న స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియోలన్నీ కూడా శ్రీశైలం. ఎస్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా మనం ఒకసారి ఈ ఫుట్పాత్లకు సంబంధించి కనుక డిస్కషన్ చేస్తే ఫుట్పాత్ల అంశంలో ఒకసారిగా అటు తలసాని ఇటు దానం నాగేందర్ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి వ్యవహార శైలి కనిపిస్తుంది. ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత ఒకవైపు అయితే, సో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ నేత, సో మాజీ మంత్రి, ఇటేమో దానం నాగేందరు, ఇటువైపు దానం, ఇటువైపు తలసాని. ఎస్, సో ఇద్దరి వైఖరి చూస్తే కనుక మనము ఒక్కొక్కరిది ఒక్క రకమైనటువంటి వైఖరి కనిపిస్తుంది. సో ఒక్కొక్కరిది ఒక రకమైనటువంటి వైఖరి మనం చూస్తూ ఉన్నాం. ఎస్, సో ఓవైపు దానం నాగేందర్ ఏమో అక్రమ కట్టడాలు కావు, చిరు వ్యాపారులు బతుకు తెరువు కోసం ఇడ్లీ బండి, పూరి ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటే ఎట్లా కూల్చివేస్తారంటూ అక్రమ కట్టడాలు ప్రధానంగా ఫుట్పాత్లో ఉన్నటువంటి వ్యాపారాలు కూల్చోదంటూ ఆయన నయ అంటున్నాడు. కానీ ఆ కట్టడాలని కూల్చాలి, ఏదైతే నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో కనుక వ్యాపారాలు చేసుకోకపోతే ఖచ్చితంగా వాటిని తొలగించాలంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని మాత్రం సై అంటున్నాడు. ఓవైపు అధికార పార్టీ ఎమ్మెల్యే నై అంటే ప్రతిపక్ష నాయకుడు మాత్రము సై అంటున్నాడు. సో ఫుట్పాత్ల విషయానికి వస్తే గతంలో మనం అనేక మార్లు డిస్కషన్ చేసినాం. ఫుట్పాత్ల వల్ల కొంత ట్రాఫిక్ ఏర్పడుతుంది. సో ట్రాఫిక్ పరంగా చాలామంది సామాన్య ప్రజలు ట్రాఫిక్ ఆంక్షల వల్ల, ఈ చిరు వ్యాపారాల వల్ల రోడ్డుపై ఉన్నటువంటి, సో రోడ్డు పక్కనటువంటి ఫుట్పాత్ల మీద నడవాల్సినటువంటి పాదచారులు డైరెక్ట్గా రోడ్డుపై నడుస్తూ ఉన్నాడు. చాలా వరకు యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయంటే ఫుట్పాత్ల మీద వెళ్ళాల్సినటువంటి సామాన్యులు రోడ్డుపై నడవడం వల్ల చాలా వరకు యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. కాబట్టి సో ఫుట్పాత్ల కబ్జా ఏవైతే గురయ్యాయో, కబ్జాకి గురైనటువంటి ఫుట్పాత్లను కనుక ఖాళీ చేయిస్తే ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫారంలు, అదేవిధంగా టెలిఫోన్కి సంబంధించినటువంటి స్తంభాలు కావచ్చు, ఎలక్ట్రికల్ పోల్స్ కావచ్చు, సో ఇట్లా చెప్పుకుంటూ పోతే పబ్లిక్ టాయిలెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు మనం అనేకమైనటువంటి ఏరియాలు చూసాం. ఇద్దరు లీడర్లు దానం నాగేందర్, తలసాని, వీళ్ళిద్దరు కూడా సిటీలో కీలకమైనటువంటి నేతలు. ఇద్దరు లీడర్లు సిటీలో కీలకమైనటువంటి లీడర్లు. ఇద్దరికి మంచి ఇమేజ్ ఉంది. ఒక మాస్ లీడర్గా తలసాని పేరొందిండు, దానం నాగేందర్ కూడా మాస్ లీడర్గా పేరుంది. ఈయన నియోజకవర్గం వచ్చేసి ఖైరతాబాద్. సో అందరికీ తెలుసు ఖైరతాబాద్ అనగానే ఈయన నియోజకవర్గం వచ్చేసి ఖైరతాబాదు. ఇక తలసాని వచ్చేసి సనత్ నగర్. సో సనత్ నగర్ ఇద్దరు మాస్ లీడర్లు, ఇద్దరికి సిటీలో మంచి ఫాలోయింగ్ ఉంది. సో ఆయనేమో ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి చిరు వ్యాపారాలని నిర్దిష్ట ప్రదేశంలో లేకపోతే ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తే ఖచ్చితంగా తొలగించాలంటూ ప్రభుత్వానికి సహకరిస్తూ ఉంటే, దానం నాగేంద్ర మాత్రము అట్లా మీరు చిరు వ్యాపారాలను ఎక్కడి నుంచి తొలగిస్తారు? ముఖ్యమంత్రి రేవంత్ కుమారి ఆంటీ విషయంలో ఏం మాట్లాడారు, కుమారి ఆంటీ విషయంలో ఎటువంటి డెసిషన్ తీసుకున్నారు? సో వ్యాపారం చేసుకుంటున్నటువంటి కుమారి ఆంటీ దుకాణాన్ని అక్కడ నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తే పోలీసులు అక్కడ నుంచి ఖాళీ చేయదు, ఆమె వ్యాపారాన్ని ఆమె కంటిన్యూ చేసుకుంటుందని చెప్పారు. తర్వాత ఆ కుమారి ఆంటీ పోయింది, ముఖ్యమంత్రిని కలిసింది, కృతజ్ఞత తెలియజేసింది. ఆ మధ్యకాలంలో వరదలు వస్తే కొంత ఆర్థిక సాయం చేసింది సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి. సో ఇదంతా మనకు తెలుసు. సో దానం నాగేంద్ర అంటున్నాడు, మీరు కనుక ఫుట్పాత్ల మీదటువంటి వ్యాపారాలని తొలగించాలనుకుంటే 100 అక్రమంగా వ్యాపారాలు ఫుట్పాత్ల మీద నడుస్తూ ఉన్నాయి. ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి. ఓల్డ్ సిటీలో మీరు ఈ రకమైనటువంటి ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి వ్యాపారాన్ని తొలగించి అప్పుడు మా చింతల బస్తీ, ఖైరతాబాద్ ఆ ప్రాంతానికి రండి అంటూ ఆయన ముఖ్యమంత్రితోనే నేరుగా మాట్లాడుకుంటా అని అధికారులకు వార్నింగ్. ఇంకా మీరు ఇట్లనే చేసిరనుకోండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. మీరు తీస్తున్నటువంటి కూల్చుతున్నటువంటి జేసీబీ ముందు కూర్చుంటా చిరు వ్యాపారులు బతకాలి. రాత్రి ఇడ్లీ పిండి నానబెట్టుకొని పొద్దుగాల ఇడ్లీలు చేసుకొని 5కో 10కో వాళ్ళు అమ్ముకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో మారుమూల గ్రామాల నుంచి బతుకు తెరువుకి పట్టణానికి వచ్చి వాళ్ళు ఈ రకంగా బతుకుతూ ఉంటే వాళ్ళ బతుకు మీద మీరు నిజంగానే మట్టి కొడతామంటే ఊరుకోమంటూ దానం నాగేంద్ర ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వంలో ఉండి, ప్రభుత్వ పార్టీలో ఉండి ప్రభుత్వానికి సవాల్ విసిరేంత పని అటు ముఖ్యమంత్రికి ఇటు మంత్రివర్గానికి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేంత పని చేశాడు. కానీ తలసాని అట్లా కాదు. తలసాని ప్రతిపక్షంలో ఉన్నాడు. తలసాని బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల పాటు తలసాని అధికార పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నాడు. కానీ తలసాని ఏమంటుండు, అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు 2 రోజుల పాటు తలసాని దగ్గరికి పోయారు. తలసానిని అడిగిరు, సార్ మరి మా వ్యాపారాలు మేమందరం కూడా రోడ్ల మీద
జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. ఈ ఫుట్పాత్ల మీద చిన్న చిన్న దందాలు, అద్దాలు అమ్ముకునేటోళ్ళు, పూసలు అమ్ముకునేటోళ్ళు, ఇడ్లీలు అమ్ముకునేటోళ్ళు, పూరి అమ్ముకునేటోళ్ళు, చెప్పులు అమ్ముకునేటోళ్ళు, పండ్లు అమ్ముకునేటోళ్ళు, కాయలు అమ్ముకునేటోళ్ళు, చెప్పుకుంటూ పోతే చిరు వ్యాపారులంతా కూడా ఈ ఫుట్పాత్ల మీదే వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు. సో మా బతుకులు ఆగమయ్యేటట్టు అని చెప్పి తలసాని దగ్గరికి పోతే తలసాని క్లియర్గా చెప్పిండు, ఎవరైనా ట్రాఫిక్కు ఒకవేళ ఇబ్బంది కలిగిస్తే, ప్రజలు నడిచే చోట, ప్రజలు రోడ్డు దాటే చోట మీరు కనుక వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే, సో మీ వల్ల ప్రజలు కనుక ఇబ్బంది కలిగితే మీరు ఖాళీ చేయాల్సిందే. ఏ అధికారి కూడా ఉద్దేశపూర్వకంగా చిరు వ్యాపారుల మీద దాడి చేయడు. ఏ అధికారి కూడా చిరు వ్యాపారుల మీద కక్షపూరితమైనటువంటి చర్యలు చేపట్టాడు. కేవలం ప్రజలకు ఇబ్బంది అయితే ప్రజల సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు మిమ్మల్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తారు. ఒక నిర్దిష్టమైనటువంటి ఎటువంటి సమస్య తలెత్తినటువంటి ప్రాంతంలో, ఎటువంటి ట్రాఫిక్ ఏర్పడినటువంటి ప్రాంతంలో, చౌరస్తాలో, కూడలి దగ్గర మీరు మీ వ్యాపారాల్ని కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పేసి రోడ్ పక్కన అంటూ ఇక తలసాని చిరు వ్యాపారులకు మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. సో ఇద్దరికి సంబంధించి మన రెండు కోణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తలసాని మీద కొంతమంది అనుమాన పడుతున్నారు. కొంపదీసి బీఆర్ఎస్కు బాయ్ బాయ్ చెప్పి కాంగ్రెస్కి వెల్కమ్ చెప్తాడా, కాంగ్రెస్లో జాయిన్ అవుతాడా, ఎందుకు ఈ రకమైనటువంటి తలసాని స్టేట్మెంట్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తల శ్రేణిలో ఒక రకమైనటువంటి అలజడి మొదలైందట. మళ్ళీ ఇంకోవైపు దానం నాగేందర్ గతంలో బీఆర్ఎస్ నుంచి వచ్చాడు. మరి కొంపదీసి దానం కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి అటు బీఆర్ఎస్లోకి ఏమైనా పోతాడా? జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, అందులో పోను. ఇప్పటికే తలసాని అంటే యాదవ సామాజిక వర్గం. ఏ సామాజిక వర్గం? యాదవ సామాజిక వర్గం. కాబట్టి యాదవులకు సంబంధించి హైదరాబాద్లో మంచి పట్టు ఉంటుంది. యాదవులు మంచి బలమైనటువంటి ఆర్థికమైనటువంటి నాయకులుగా గత కొన్నేళ్ల నుంచి వాళ్ళు సస్టైన్ అవుతారు. కాబట్టి సో తలసాని ఏమైనా కాంగ్రెస్లోకి వస్తాడా? కాంగ్రెస్లో ఉన్నటువంటి దానం ఏమైనా బీఆర్ఎస్లోకి పోతాడా? ఈ రకమైనటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే కేవలం ఒకటే అంశం, ఇక్కడ ఫుట్పాత్ అనేది కామన్. సో ఫుట్పాత్ చిరు వ్యాపారులు అనేది కామన్గా ఉంది. చిరు వ్యాపారులు అనేది కామన్గా కనిపిస్తోంది. కానీ ఈ చిరు వ్యాపారుల మీద ఒకరేమో ద్వేషాన్ని చూపిస్తుంటే ఇంకోరేమో ప్రేమను చూపిస్తారు. ఒకరేమంటారు సమాజానికి కూడా మనము కొంత స్పేస్ ఇవ్వాలి, పాదచారులకు నడవడానికి సమాజానికి కూడా ఫుట్పాత్లు వాడుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని ఒకరు చెప్తా ఉంటే తలసాని, ఇటు దానం నాగేందర్ ఏమంటాడు, చిరు వ్యాపారులు బతకాలంటే వాళ్ళకి ఏకైకమైనటువంటి స్థలం ఏంటంటే ఫుట్పాత్ల మీద మాత్రమే వాళ్ళు వ్యాపారం చేసుకొని వాళ్ళ జీవనాన్ని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని ఎలా సాకుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి ఫుట్పాత్లు ఖాళీ చేస్తే వాళ్ళ బతుకు తెరిపోయింది, వాళ్ళ పరిస్థితి ఏంటంటూ ముఖ్యమంత్రికి సూటి పెట్టి ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న దావోస్లో భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నారు. సో పెట్టుబడులు, విదేశీ పర్యటన ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకు రాగానే ముఖ్యమంత్రితో నేను మాట్లాడతా, ఎందుకు అధికారులు వాంటెడ్గా ఎక్కడ పడితే అక్కడ ఈ రకమైనటువంటి ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి వ్యాపారాలని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి ఓల్డ్ సిటీలో వందలాది ఆ చిరు వ్యాపారులు అక్రమంగా వాళ్ళు ఫుట్పాత్ల మీద బిజినెస్ చేస్తారు, అక్కడ ఎందుకు మొదలు పెట్టరు? నా వెనకాల రాని మీకు వందలాది మరి చిరు వ్యాపారులు అక్రమంగా ఓల్డ్ సిటీలో చేస్తున్నటువంటి వాళ్ళ దందాన్ని నేను చూపిస్తా అని దానం నాగేందర్ సవాల్ విసిరే పని చేస్తున్నాడు. ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఈ ఇద్దరి మాస్ లీడర్ల యొక్క ప్రొఫైల్ కనుక మనం గమనిస్తే, వీళ్ళిద్దరి వ్యవహార శైలి, వీళ్ళిద్దరి ప్రెస్ మీట్కి సంబంధించి కావచ్చు, వీడియో బైట్స్ కనుక మనం గమనిస్తే ఇద్దరిలో పార్టీలు మారే అవకాశం ఉందా అనేటువంటి అనుమానాలు తలెత్తా ఉన్నాయి. తలసాని సపోర్టు, దానం వ్యతిరేకం. సో రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి ఇద్దరు బలమైనటువంటి లీడర్ల వ్యవహార శైలి ఎట్లుంటుంది? తలసాని ఏమైనా ఇక్కడ జంప్ అవుతాడా? ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఒక మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి ఆలోచన చేస్తూ ఉంది. తలసాని వచ్చి ఏమైనా మంత్రి పదవి కొట్టేస్తాడా? దానం ఏమైనా బీఆర్ఎస్లోకి పోయి మళ్ళీ సొంత గుడికి చేరుకునే అవకాశం ఉందా? సో ప్రస్తుతం అయితే ఇరు పార్టీలలో ఇద్దరి నాయకులకు సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ ఫుట్పాత్ అంశం మీద డిస్కషన్ చేస్తున్నారు. ఫుట్పాత్ అంశం మరి దానం, తలసాని రాజకీయ భవిష్యత్తును ఏమన్నా డిసైడ్ చేస్తాయా ఇదని చెప్పేసి మరి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందో. నిజంగానే తలసాని మరి బీఆర్ఎస్నే కంటిన్యూ అవుతారా, లేకపోతే ప్రభుత్వానికి మెల్లమెల్లగా సానుకూలంగా మారుతూ జిహెచ్ఎంసీ లోపల ఎన్నికల లోపల కాంగ్రెస్లోకి వచ్చి మంత్రి పదవి కొట్టేస్తారా? సో ఏమైనా జరగవచ్చు. కాబట్టి సో చూద్దాం ఏం జరగబోతుందో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.